ఫస్ట్ నుంచి ఏం చేసినా ఛాలెంజింగ్గానే చేశారు. అర్ధనారి కానివ్వండి. అండ్ నాకు పర్సనల్లీ సుందరి ఇష్టం. సుందరి నాకు కూడా స్టోరీ అదంతా పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్గా నాకెందుకు ఇష్టం అంటే అది కూడా పక్కన పెడితే నాకెందుకు అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్రాజెక్ట్ అంటే యూజువల్గా పూర్ణ గారు అంటే చాలా వెరీ న్యాచురల్ యాక్ట్రెస్, ఆవిడ ఆల్రెడీ ప్రూవెన్ యాక్ట్రెస్. నేను మ్యాచ్ చేయగలుగుతానా లేదా అనుకొని నేనేం చేసేవాడిని అంటే మానిటర్ దగ్గర కూర్చొని ఆవిడ ఎలా చేస్తుందో చూసి దానికి మ్యాచ్ చేయాలి అన్నట్టుగా నేను నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించేవాడిని. నేను కూర్చున్నానంటే ఆవిడ సీనియర్ కాబట్టి నేను జూనియర్ కాబట్టి మీనింగ్ అది చూసి ఆవిడ కూడా పోటీగా మానిటర్ దగ్గర కూర్చొని ఓకే అని చెప్పి చేసి నాకు ఫ్యూజులు అవుట్. ఒరే నేను మ్యాచ్ చేయడానికే తంటాలు పడుతుంటే ఈవిడ నన్ను చూసి మళ్ళీ చేస్తుంది, ఇది ఎక్కడ కాలరా బాబు, నేను ఎక్కడ మ్యాచ్ చేయాలని అలా పోటీ మీద చేసి అదొక టైప్ ఆఫ్ ఛాలెంజ్ అనమాట. ఒక ఆల్రెడీ మంచి యాక్ట్రెస్తో అట్లాగా కాంపిటీషన్లో చేయడం అనేది వెరీ ఛాలెంజింగ్ ఉంటుంది. యాక్టింగ్ పక్కన పెడితే క్యారెక్టర్లో లీనమయ్యి చేయడం పక్కన పెడితే ఒక యాక్టర్ మంది కూడా చూసి నెక్స్ట్ నేనేం చేయాలని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆమెను మించి చేయాలని చెప్పి మనం మళ్ళీ ప్రిపరేషన్ ఇంకోటి ఉంటుంది. అందుకు నాకు అదే ఆ ప్రాజెక్ట్ ఇష్టం.